ప్రణాళికబద్ధంగా నల్గొండ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వివిధ అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. శేషమ్మగూడెం వద్ద ఉన్న ఎస్టీపీ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ త్రిపాఠితో కలిసి పరిశీలించారు. 2014లో 38 కోట్లతో ఎస్టీపీ మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడం బాధాకరమన్నారు. నెలలోపు ఎస్టీపీ ప్లాంట్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో నర్సప్పగూడ వద్ద అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మరో ఎస్టీపీ ప్లాంట్ను నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. దాదాపు 70% ఆఫ్ ది టౌన్ ఎస్టీపీ హౌస్ కనెక్షన్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. కానీ ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక ఇబ్బంది పడుతుండ్రు. ప్రజలందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇన్ని రోజులు భరించారు, ఒక 1 మంత్లో ఇప్పుడు మా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఈ కంపెనీ వాళ్ళు కూడా చెప్పిన 25 డేస్లో కంప్లీట్ చేద్దామని. తప్పకుండా దీన్ని కంప్లీట్ చేయడమే కాదు, ఇక్కడ చుట్టూ కూడా గార్డెనింగ్ కానీ ఇప్పుడు మేము కూర్చున్న ప్రాంతంలో ప్రజలు సాయంత్రం పూట వచ్చే విధంగా మంచి టెక్నాలజీతోని డ్రైనేజ్ అనే ఓపెన్ డ్రైనేజ్ ఎవరైనా రావచ్చు ఇక్కడికి. ఆ విధంగా దాన్ని అన్ని కూడా కొత్త టెక్నాలజీతోని 1 మంత్లో కంప్లీట్ అయిపోతుంది. 1 మంత్ లోపే కంప్లీట్ చేయాలని చెప్పి మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు